శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు నవంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్యుడు 7వ స్థానంలో, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ, కుజుడు 3వ ఇంటిలోను, బుధుడు 7వ ఇంట్లోను, బృహస్పతి 1వ ఇంట్లోను, శుక్రుడు 5 మరియు మాసద్వితీయంలో 6వ ఇంట్లోను, శని భగవానుడు 10వ ఇంట్లోను, రాహు 11వ ఇంట్లోను, కేతు 5వ ఇంట్లోను ఉన్నారు ఈ నెలంతా కూడాను. కానీ మంచి మంచి పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ వీసా, పర్మనెంట్ వీసా దరఖాస్తు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి, క్రీడాకారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పోటీ పరీక్షల ఫలితంలో ఉత్తమంగా కూడా ఉన్నాయని పెరుగుతుంది. క్రీడాకారులకు తమ ప్రతిభను చూసే సమయం. శ్రమిస్తే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు. పరిశోధకులకు గ్రాంట్, ఫండింగ్ అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా మహిళలకి, మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ ఎంటర్ప్రైనర్గా ఉన్నటువంటి మహిళలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. పాల ఉత్పత్తి, వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాలు లాభిస్తాయి. కొత్త పద్ధతుల ద్వారా సాగుతులు కొంచెం చక్కగా ఉంటుంది. మార్కెట్, రియల్ ఎస్టేట్ వారికి ఒక 70% బాగుంది అని కూడా చెప్పచ్చు. ఆస్తి కొనుగోలు యోగం మంచి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం, పెద్ద పెద్ద సమస్యలు ఏం రావు, కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాన్ని చక్కగా జనరల్ చెకప్ ఒకసారి చూసుకుంటే మంచిది. పసుపు రంగు సంపద, శాంతిని చూపించే రంగు మీకు చాలా కలిసి వస్తుంది. 6 అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. బృహస్పతికి పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి. మీ యొక్క కులదైవం దేవాలయంకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించండి. ఓం హ్రీం గురవే నమః అని 108 సార్లు పారాయణం చేయండి. శుక్రవారం రోజున కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టకం లాంటిది చేయండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం మా ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్ 900007774149కి వాట్సాప్ చేయండి. మీకు మేము రిప్లై ఇస్తాం. విజయవస్తు. ఇంకను ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. కపిల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఎంతోమంది మాకు చెప్పున్నారు. రండి, దర్శనం చేసుకోండి. విజయవస్తు. శరణమయ్యప్ప.